పిల్లిని పెట్టుకొని ఊరంతా వెతికినట్టు సామెతని మీరు వినే ఉంటారు. కానీ ఈ సామెతని నిజం చేయడం మా వల్లే అవుతుంది అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు సుడి గాలి సుధీర్ along with his team. So let's welcome them. కలిసిపోయిన మాస్కు ఎరా ఎలా ఉన్నా? కరోనాకి షేప్ ఉంటే సేమ్ ఎలాగ ఉంటుంది సార్? ఏరా బాలేదా? మీరు చూసుకుంటారు ఒకసారి. ఇందాకే బాగున్నా పెట్టేది. రే సార్ టీ చెప్పరా. టీ టీ నైట్ డ్యూటీ రాలేదండి సార్? ఏనా నైట్ డ్యూటీ రా? అదే సార్ స్టేషన్ నైట్ డ్యూటీ రాలేదని అంటున్నా. ఈ స్టేషన్ లోనే డ్యూటీ. నాకు మాదాపూర్, అక్తాపూర్, మియాపూర్, కొండాపూర్ అన్ని పూర్లు మనకి. అన్ని పూర్లు మేము పూర్తి చేయాలి. ఇప్పుడే లేట్ అయింది. మన పక్క ఊర్లో పక్క స్టేషన్ లో అక్కడ అపార్ట్మెంట్ కదా, అక్కడ రైడింగ్ అవుతుంది, వెళ్ళాలి సార్ మనం. రైడింగ్ లో జరిగిపోతే ఎంత బాధగా ఉంటుంది తెలుసా? నాకు తెలుసు అది. ఏం ఆడుతున్నారు సార్? తెలుసురా మామూలుగా చాలా మంది పట్టుకుంటుంటారు కదా, బాధ పెట్టకూడదు అలాగా. మొన్న రైడింగ్ జరిగింది కదా, ఆ అమ్మాయిలు మళ్ళీ మీరు స్టేషన్ పట్టలేదేంటి? స్టేషన్ తీసుకొచ్చేస్తే పాపం పరుగు పోయింది కదా, ఆడపిల్లలు కదరా. అందుకే 90 తీసుకెళ్లి అమ్మ అలా కాదు అలా చేయకూడదు అని చెప్పని 1 by 1 ఒక్కొక్కరిని పిలిచి ఎక్స్ప్లెయిన్ చేశారు. నన్ను పిలవాల్సింది సార్. వద్దురా అలాంటి అట్లా ఇన్వాల్వ్ అవ్వకూడదు. అవునా? సీనుని పిలవాల్సింది. దొరికిపోతున్నారు అందరి ఇంట్లో. నేను అక్కడ కాచిగూడలో మర్డర్ జరిగింది కదా. అవును సార్. ఆ డెడ్ బాడీ దగ్గర ఏదైనా ప్రూఫ్ దొరికిందా? ఒక బుల్లెట్ దొరికింది సార్. తెచ్చారా? తేలేదు సార్. పెట్రోల్ కొట్టించాను. చెప్పలేదు కదా, ఎంత కమిషనర్ ఫోన్ చేశారు. మళ్ళీ ఫోన్ చేస్తున్నారు సార్. చెప్పండి సార్. ఓకే సార్, రెడీ సార్. ఏంటి సార్ ఎవడో బంగారం పట్టుకుని పారిపోతున్నట, చాలా ఇంపార్టెంట్ అట. ఆ బంగారం మన ఇద్దరు పట్టుకోమన్నారు సార్. బంగారం పట్టుకోవాలా? ఏంటి సార్ ఏం చేస్తున్నారు? బంగారాన్ని పట్టుకోమంటున్నావు కదా. ఇద్దరిని పట్టుకోమన్నారు సార్. రమ్మంటారా? వద్దులే వేరే బంగారం, మన ఆ బంగారం పట్టుకుందాం. నువ్వేంటారా చెప్తున్నావు? మీరేమన్నారు సార్? 4 గంటలకు ఫోన్ చేస్తా అంటున్నా. అదే 4 గంటలకు సార్ కాల్ చేస్తారు అంటున్నా. మన అర్జెంట్ గా వెళ్ళి ఆయన పట్టుకోవాలి. సరేనా? లెట్స్ గో. బంగారం కొట్టేసా, దాచి పెట్టాలి ఇప్పుడు. అన్నా ఈ ప్లేస్ లో బకెట్ కింద దాచానన్నా, నువ్వు వచ్చి తీసేసుకో. చెప్పు, బంగారం ఎక్కడ పెట్టావు? నాకు తెలియదు సార్. ఎందుకంటే ఊరుకుంటారు సార్ మీరు? పోలీస్ పట్టుకు కట్టి పేకండి, 2 పేకండి. ఏంటి ఆడి బొచ్చి పేకాల బంగారం ఎక్కడ తెలుసుకోవడానికి? బొచ్చు కాదు సార్, పట్టుకొని ఇలాగా 2 పీకితే 2 పీకి అలా చెప్తారు సార్. ఇప్పుడు అర్థమైంది. రే ఇట్రారా, బంగారం ఎక్కడ? ఒకసారి చూడండి వెళ్ళి సార్. ఏమైందో? ఇలాంటి చచ్చిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలి? అంత్యక్రియలు చేయడం వెళ్ళి. చచ్చిపోయినా పర్లేదు, ముందు బంగారం ఎక్కడ పెట్టాడో ఎత్తుకోవాలి, బంగారం పట్టుకోవాలి. బంగారం పట్టుకోవాలి. ఒక నిమిషం. ఏంటి సార్? బంగారాన్ని పట్టుకోమన్నారు. ఇద్దరిని పట్టుకోమన్నారు సార్. నువ్వు ఒకటి పెద్ద ప్రతి ఒడికి నా బంగారం మీద కన్ను. ఏం చెప్తారా? మీరేం చెప్పారు సార్? 5 గంటలకు ఫోన్ చేస్తా అన్న. నేను అదే చెప్పాను సార్. 5 గంటలకు సార్ ఫోన్ చేస్తారని. పని చేద్దాం సార్. ఇప్పుడు బంగారం దొరకలేదు అనుకోండి, మన పరుగు పోద్ది, ఉద్యోగం కూడా పోతాయి. మరి ఏం చేయాలి? నాకు తెలిసి ఒక స్పెషల్ డిటెక్టివ్ ఉన్నాడు, ఫోన్ చేద్దాం సార్. ఫోన్ చేస్తే ఫోన్ చేస్తే వాడు వస్తే ఎలా చిటికలో పట్టుకుంటాడు సార్. అవునా? హలో, వచ్చి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సరే జరిగి సార్, మీరు ఇంతకుముందు ఏమేమి పట్టుకున్నారు? ఏమేం పట్టుకున్నారు అనకూడదు, ఏం పట్టుకున్నారు అనాలి. బాగా అలవాటు అయిపోయింది. మరి రీసెంట్ గా ఏం పట్టుకున్నారు సార్? రాత్రి వాళ్ళ ఆవిడ కాలు పట్టుకున్నాడు. దేనికి? తాగొచ్చాడు, ఆవిడ కొట్టింది, అందుకే కాలు పట్టుకున్నాడు. మీ ఆవిడ సార్ డిటెక్టివ్ అని దొరికిపోయారా మీరు? ఒరే, అందరికి మించి డిటెక్టివ్ భార్య లేరా బాబు, నీకు తెలియదేటి? ఏం జరిగిన పట్టేసుకొని తెలియదే? బాగా తెలుసు. ఏదో దొరికిపోతే నీకు తెలుస్తుంది. అప్పుడు తల్లి ఏంటి ఏదో దొరికిపోవడం గురించి రోజు దొరికిపోతా, దాని గురించి మాట్లాడుకుంటున్నా. మనకి ఇంతకీ ఆడు ఎలాగొచ్చాడు ఇక్కడికి? మాకు ఫోన్ వచ్చింది సార్. ఫోన్ వచ్చి ఇలాగ బంగారం పట్టుకున్నాడు, వాడిని పట్టుకోవాలి అని చెప్పేసి మాకు ఫోన్ రాగా. ఇంత లాగొద్దు కానీ షార్ట్ లో చెప్పు. మాకు ఫోన్ వచ్చింది సార్. ఇంక తర్వాత ఏం జరిగింది? షార్ట్ అంతే.
సార్ ఆ, ఏంటి? ఈ మధ్యకాలంలో బాగా పట్టుకున్న కేసు ఏముంది సార్? మరి మన మియాపూర్లో ఆ. ఆత్మహత్య ఒకటి జరిగింది కదా. అవును. అది ఆత్మహత్య కాదట, ఆ. హత్య. మీకే తెలుసు సార్? పేపర్లో వచ్చింది పొద్దున్నే. మీరు పట్టుకోలేదు అది? ఆ, మన మియాపూర్లో ఆ. మియాపూర్లో ఆత్మహత్య జరిగింది కదా. ఆ, ఆ, ఆ. అది ఆత్మహత్యమే, ఆత్మహత్యమే. సార్ ఫస్ట్ ఏదో ఒకటి చేసి అటు బంగారం ఎక్కడ పెట్టాడో కనుక్కున్నారు అనుకోండి. వారు బంగారం ఎక్కడ పెట్టినారా? వారు లేకరా. సార్ ఆడు చచ్చిపోయాడు సార్. మరి కనుక్కో అంటే మరి ఆడనే కనుక్కోవాలి, ఇంకెవరిని కనుక్కోవాలి? ఆగు ఒకటి చెప్పు. డిటెక్టివ్ కదా సార్, చూడండి సార్. కరెక్ట్ గా ఎన్ని నిమిషాలు వచ్చింది ఇక్కడికి? వాడు వచ్చిన ఒక 10 నిమిషాల తర్వాత మేము వచ్చాం సార్. ఓకే, 10 నిమిషాలు ఎక్కడి నుంచి వచ్చినారంటే ఏమైంది సార్? ఏం సార్ దొరికిందా? దొరికిందా? ఎక్సైజ్ చేస్తాను, రాగరా. అసిస్టెంట్ ఒక టీ తీసుకురే. నాకు అర్థమైంది. ఏమర్థమైంది సార్? షుగర్ లేదు దీంట్లో. ఇగో సార్ సుగరేషా. సార్ ముందు బంగారు సంగతి పట్టుకోండి సార్. నేను పట్టుకోమి దూరంగా వెళ్ళి కొంచెం వెనక్కి ఆ డస్ట్బిన్ వేసి టీ కప్. సార్ నాకు ఎందుకో బంగారం ఇందులో ఉంది అనిపిస్తుంది సార్. ఏముంది ఇది బంగారం? ఇది బంగారమా సార్ అదే అదే సార్. ఇది బంగారం వస్తుంది. ఇది డిఫరెంట్ ఉండదు సార్. 10 నిమిషాలు వచ్చినట్టు దొరికేసింది. దొరికిందా? దొరికింది. ఏం జరిగింది? 3 రోజుల నుంచి 10 రూపాయల నోట్ కనిపించట్లా. ఇది కాదు గాని ఆడు ఎలా పడిపోయాడు? ఇక్కడికి వచ్చాడు సార్, మా ఎస్ఐ గారు ఇలా కొట్టగానే ఆడ పడిపోయాడు సార్. ఒకసారి కొట్టి చెప్తాను, మళ్ళీ కొట్టురా, కరెక్ట్ కొట్టురా. నువ్వు కొట్టి వచ్చి సార్ మామూలుగా ఇలా ఉన్నా సార్, నేను పట్టుకున్నా సార్. ఇంత కుట్ర అలా కొట్టండి సార్. అదే ఇలా పట్టుకున్నా సార్, అది చెప్పట్లేదు. ఇది సార్ ఇలా కొట్టాను సార్. ఇలా కొట్టినవా? నేనైతే ఎలా కొట్టిన చూపిస్తాను రా. వీడికి ట్రైనింగ్ లేదు సార్. వెళ్ళి ఫస్ట్ మా సార్ కూడా వెళ్ళి పరిగెట్టుకుంటే వెళ్ళి పట్టుకుంటానే. ఆగుదా అక్కడికి వెళ్ళిపోతావు నువ్వు. నువ్వు రారా సార్. నేను చూసా సార్, నాకు అర్థమైంది. చేస్తేనే అర్థం అవుతుంది. చేస్తే పరిగెట్టి సార్ నేను పరిగెట్టాలి సార్ ఇప్పుడు. ఆగరా. సార్ కరెక్ట్ కొట్టలేదు సార్. వద్దు సార్. సౌండ్ రాలేదు సార్. సార్ ఆ బంగారం ఈ బకెట్ లో ఉంది అనుకుంటా సార్. బంగారం ఎక్కడేం లేదు. బంగారం ఇది బంగారం ఇది. సార్ అదే అదే బంగారమా? ఇది బంగారం సార్ సార్ ఇది బంగారమే కదా సార్? ఇది బంగారం ఏంట్రా? ఇది బంగారం సరిగా చూడండి సార్. ఇగో మోట్లో ఉంది చూడండి. ఎస్ బంగారమే. మా ఓడు గెలవాలని చెప్పి పీకేసి మా ఏంట్రా గెలవాలని తొక్కలో పాసు నువ్వు. ఎన్నిసార్లు బంగారం బంగారం అని చెప్పా వినిపించుకోయారా? అయినందా నీకు? చెప్తా నేను అలా నువ్వు చంపేస్తాను. డిటెక్టివ్ ఇక్కడ బొంగుల డిటెక్టివ్. నువ్వు దాని బయటికి చూసుకుందా? ఏంట్రా చూసావు? ఏంట్రా బంగారం తీసుకుందా? చంపుతానా? పద బయటికి పదరా, చూసుకుందామా. నన్ను కొడతారు నువ్వు. పాప అనవసరంగా వాళ్ళిద్దరు కొట్టుకున్నారు. అనవసరం మన కోసం అర్థం. మొత్తానికి బంగారం దొరికేసింది సార్. బంగారం దొరికింది, అది హ్యాపీ. పట్టుకెళ్ళి మన కమిషన్ ఇచ్చేసి ఎత్తుకెళ్ళిపోయారు. బంగారం వాళ్ళు తీసుకెళ్ళిపోయారండి. ఒక నిమిషం సార్, డిటెక్టివ్ మన తెలుసు. అరే ఫోన్ చేయరా, అర్జెంట్ ఫోన్ చేయరా. హలో, స్విచ్ ఆఫ్ వస్తుంది సార్. అరే నీకు తెలిసిన డిటెక్టివ్ అన్న, ఇప్పుడు కమిషన్ ఫోన్ చేస్తే కమిషన్ ఫోన్ చేస్తాడు. ఏం చెప్తావు చెప్పు. ఉద్యోగాలు పోతారా? సార్ కమిషనర్ గారు బంగారం మా సార్ పట్టుకుపోయారండి. ఆ బంగారం దొరక్క నెక్స్ట్ స్కిట్ లో డైలాగ్ లేదు, నువ్వు కూడా ఉండవేమో. మను గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుంది, ఫెంటాస్టిక్. రోజా గారు గుడ్. థ్యాంక్ యూ మేడం.